మహాకృపలో మహాదయలో భాగం. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం, ఆయన సిలువ వేయబడటం, మృత్యుంజయుడవటం, మూడవ దినాన తిరిగి లేవడం, ఇవన్నీ కూడా మన రక్షణ కొరకే అనే విషయాన్ని మీరు అందరూ గుర్తించండి. దేని కొరకు? మన రక్షణ కొరకు. ఆయన ఎంతో గొప్ప త్యాగం చేశారు సిలువ మీద. ఇప్పుడు వీడియో సాంగ్ ఒకటి చూద్దాం. ఆఫ్టర్ వీడియో సాంగ్ మనం వాక్య ధ్యానంలో అడుగు పెడతాం. సిలువలో తొలగిన నా పాపమనే పేదరికం అనే ఒక అద్భుతమైన వీడియో సాంగ్ ప్లే చేయబడుతుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక మాట చెప్తాను. మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన మన నిమిత్తము ఏమాయను దరిద్రుడాయను. వాక్యం చెప్పింది. మనల్ని ఎలా చేయుటకు? అందరూ చెప్పాలి. ఏమి చేయుటకు? ధనవంతులుగా చేయుటకు. అంటే దాని అర్థం ఏమిటి? మనల్ని ధనవంతులుగా చేయుటకు అన్న పౌలు గారి మాటలోని అర్థం ఏమిటి? మీ అందరికీ డబ్బులు ఇవ్వడానిక? బంగారం ఇవ్వడానిక? ఆస్తులు ఇవ్వడానిక? ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, మీకు వెండి, బంగారం, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఇవ్వటానికి యేసుక్రీస్తు దరిద్రుడు అవ్వాలా? అమ్మా అవి ఇవ్వడానికి యేసు ప్రభు దరిద్రుడు అవ్వాలా? కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఒక్క వచనం ఈరోజు క్రైస్తవ సమాజాన్ని ఎంత అజ్ఞానంలో ఉన్నారో నిరూపిస్తుంది. ఒక్క వచనం. చాలా మంది వచనాన్ని చదివి ఏమనుకుంటున్నారంటే, యేసు ప్రభు మమ్మల్ని ధనవంతులుగా చేశాడు. ఒకప్పుడు మా దగ్గర డబ్బులు ఉండేవి కావు, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. ఒకప్పుడు మా దగ్గర వెండి ఉండేది కాదు, బంగారం ఉండేది కాదు, ఇప్పుడు ఉంది. ఒకప్పుడు మాకు ఆస్తులు ఉండేవి కాదు, ఇప్పుడు ఉన్నాయి. ఆయన మమ్మల్ని ధనవంతులుగా చేయటకే కదా దరిద్రుడయ్యాడు అని ఈ వచనాన్ని వాడుకుంటున్నారు. అంటే వాళ్ళకి వాక్యం యొక్క లోతైన భావాలు, ఆత్మ సంబంధమైన విశ్లేషణ అర్థం కాలేదు. అది బాధాకరం. ప్రభు ఆ దృష్టితో, పరిశుద్ధాత్ముడు ఆ దృష్టితో ఆ వచనాన్ని వ్రాయించలేదు. పరిశుద్ధాత్ముడు ఆ వచనాన్ని ఏ దృష్టికోణంతో వ్రాయించారంటే, ఆయన మనలను ధనవంతులుగా చేయుటకు దరిద్రుడు ఆయన. అనగా మన శాపాన్ని ఆయన తీసుకుని దరిద్రుడయ్యారు. ఆయన పరిశుద్ధతను మనకి ఉచితంగా అనుగ్రహించారు. అంటే మనం పోగొట్టుకున్న పేదరికం పాపం అనే పేదరికం, మనం పొందుకున్న ఐశ్వర్యం పరిశుద్ధత అనే ఐశ్వర్యం. ఇప్పుడు అర్థమైంది అందరికీ? యేసు